అంటే కొలుకుపూడి శ్రీనివాస్ గారి హైదరాబాద్లో ఐఏఎస్ అకాడమీ ఉంది, నాకు ఒక ప్రొఫెసర్ అని చెప్పారు. గతంలో ఇదే టీడీపీ పార్టీ మరో అంబేద్కర్గా వర్ణించారు కొలుకుపూడి శ్రీనివాస్ సార్. వాళ్ళకి తెలియదు సార్. ఇప్పుడు వాళ్ళకి తెలుసా? మేధావి అన్నారు. మేకవన్నిన పులి అండి, మేకవన్నిన పులి. ఆయన పైకేమో సాధు జంతువులాగా ఉన్నాడు, లోనంతా పులి పంజా ఇప్పితే. ఆయన ఒక ఉద్దేశంతో వచ్చాడు ఈ పార్టీలోకి. ఏంటా ఉద్దేశం? ఆయన ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక విధంగా ఎమ్మెల్యే అయ్యి 1000 కోట్లు 100 కోట్లు సంపాదించి, ఏంది అంటే ఎమ్మెల్యే అయితే 1000-100 కోట్లు సంపాదించాలనే కదా. ఎక్కడో సినిమాల్లో చూశాడు, సాధ్యం అవుద్దాం అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ప్రతి ఒక్కరు సంపాదించాడు. సకల శాఖ మంత్రి దగ్గర నుంచి, నందిగం సురేష్ దగ్గర నుంచి, కొడాలి నాని దగ్గర నుంచి, వంశీ దగ్గర నుంచి, వీళ్ళందరూ కోటాను కోట్లు సంపాదించారు. రుచి మరిగినట్టు కోడి ఇల్లెక్కి కూసిందంట, కుయ్యి 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 అని. అబ్బా, రేపు శాసనసభ్యుడు అయిపోతే అసలు మనమే కదా రారాజు అని చెప్పేసి ఎట్టకొట్ట ఒప్పించి మెప్పించి మా నాయకుడు శివరాజ్ చిన్ని గారు, బా ఇంతకన్నా గొప్పవాళ్ళు లేడురా అని చెప్పేసి ఇతను వాటేసుకొని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను పక్కన పెట్టి మంచి మేధావి అని చెప్పి తీసుకొచ్చి ఇతను సూటబుల్గా ఉంటాడని తాటికొండలో వాళ్ళ భారీ ఓటేలా తెలుగుదేశానికి. అక్కడికి వెళ్తే తాటికొండలో వెళ్ళి అడగమానండి ఇతని జీవితం గురించి చెప్తారు. ఇతను వైఎస్ఆర్ పార్టీకి కోవట్టండి. చంద్రబాబు నాయుడు గారిని 2018లో ఎట్లా తిట్టాడో తెలుసా? ఏమన్నారు మీకు? ఓసరివల్లి కన్నా దారుణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అన్ని అవతారాలు మారుస్తాడు, అన్నిసార్లు తన వైఖరిని మార్చుకుంటాడు, ఇంతకన్నా నీ చూడలేడని చెప్పాడు ఈ కొలికిలిపూడి. నా దగ్గర 200 ఉన్నాయి ఆ బైట్స్. ప్రజారాజ్యంలోకి పోయాడు, తర్వాత నాని గారి పంచకపోయాడు, తర్వాత వైసీపీ దగ్గరికి పోయాడు, అందరి దగ్గరికి పోయి మ్యాచ్లు అడిగి నాకు టికెట్ ఇవ్వండి, నాకు టికెట్ ఇవ్వండి, నాకు టికెట్ ఇవ్వండి అని ఎన్నోసార్లు ప్రాధేయపడ్డాడు. కాళ్ళు పట్టుకున్నాడు ఆత్మగౌరవాన్ని. నేను ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు అంటే తర్వాత చెప్తాను. చాలా మంది కొన్ని ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఎవరి కాళ్ళు? చాలా మంది కాళ్ళు పట్టు. ఎవరైతే గురువులు అనుకొని, ఎవరైతే తన్ను అద్భుతంగా అభివృద్ధి చేద్దాం అనుకొని తను ఎవరినైతే తీసుకొచ్చి ఎమ్మెల్యే చేశారో వాళ్ళ కాళ్ళే పట్టుకున్నాడు. ఎవరా 4 పేర్లు చెప్పొచ్చు కదా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఏమండి, కాళ్ళు పట్టుకున్న అంశాలన్నీ కూడా ఆత్మగౌరవం తాకట్టు పెట్టినటువంటి అంశాలు బయట చెప్పుకోకూడదు. శాసనసభ్యుడికి మనం గౌరవం ఇవ్వాలి. ఆయన గౌరవ శాసనసభ్యుడు కదా, అది మనం పబ్లిక్కి చెప్తే వ్యవస్థ దెబ్బతింటుంది. అయితే నేను ప్రత్యక్షంగా చూశాను, చాలా దారుణమైనటువంటి వ్యక్తి. అసలు నెవర్ ఆయనకి 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? నేను ఎలక్షన్ కమిషన్కి అడుగుతాను, పిటిషన్ పెడతాను. అసలు ఎలక్షన్ కమిషన్లో నీ డిక్లరేషన్ ఇచ్చుంటావుగా, ఈ 5 కోట్లు మెన్షన్ చేసావా? మోహన్ గారికి ఇస్తావా? ఏంటండి నువ్వు చెప్పే పిచ్చి మాటలు? అసలు మోహన్కి ఎందుకు ఇచ్చా? సీట్ కోసం చేస్తాడా సార్? సీటు కోసం 5 కోట్లు అడిగారు. ఒకసారి కోటి ఉందారా, మిగతాది బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా. ఎవరు అడిగారు సార్? మిత్రుల ద్వారా అమౌంట్ ఇచ్చారు. అసలు ఎవరు అడిగారు? ఎవరుతో పంపించాడు? చిన్ని గారు అడిగారు అనేది. చిన్ని గారు ఆయన ఎక్కడ అడిగాడు? చూపించమనండి, రుజువు చూపించమనండి. ముక్కు నేలకేసి నేను క్షమాపణ చెబుతాను. ఒకవేళ అడిగి ఉంటే నేను రాజకీయాన్ని విరమించుకుంటాను. అభియోగాలు దొంగ అంటే దొంగ 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 అని మాట్లాడటం కాదు. నువ్వు గురువుకు పంగనామాలు పెడతావు, నువ్వు జగమెరిగిన బ్రాహ్మణుడు జందిమేళ అన్నట్టుగా, నువ్వు దెయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టుగా నీ యొక్క భావాజాలం, నీ భాష, నీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఒక పార్టీ క్రమశిక్షణలో ఉండాలి. ఇది ఉద్యమాలు చేసుకుంటే రోడ్డు మీద ఏదో మాట్లాడితే వ్యావరిగా కాదు. పార్టీ లైన్ ఉంటుంది, దానికి ఒక క్రమశిక్షణ ఉంటుంది. 5 కోట్ల మంది ప్రజలంతా కూడా దీని మీద హోప్స్ పెట్టుకున్నారు. నీ ఒక్క మనుగడ కోసం, నీ వ్యక్తిగత స్వార్థం కోసం, నీ స్వలాభం కోసం, నీ విలాసవంతమైన జీవితం కోసం ఇంత పార్టీని దెబ్బతీస్తావా? ఇతని మీద ఎవరైనా సరే ఈ పార్టీలో ఇట్లా కనుక చేస్తే వెన్నులో వణుకు పుట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఒక తెలుగుదేశం పార్టీ. ఈ ఆరోపణలన్నీ పార్టీకి చాలా మైనస్ అవుతుంటారు. ఈ పెద్ద బాంబు అయిపోయి టీడీపీ పార్టీకి సార్ ఒక్కసారిగా సీటుకి 5 కోట్లు అడిగారంటే ఒక రిజర్వేషన్ సీట్ అది. అయ్యి అసత్య ఆరోపణ. తిరువురు అనేది అతను వెళ్ళటానికి సిద్ధపడ్డాడు సార్. అతను పార్టీ మారతాడో, కోవర్టులతో చేతులు కడుపుతాడో, ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని వచ్చాడు. అతను ఈజ్ రెడీ, అన్నీ తెగిచ్చే ఫైనల్గా వచ్చాడు. పార్టీ లైన్ దాటేసి
క్రమశిక్షణ దాటేసి ఎంపీ గారి మీద దాడి చేయటం, ఎంపీ గారి మీద ఏదో ప్రగతి ఫ్రీ లాంచ్ చేశారు, 400 ఉద్యోగాలు ఇప్పించారు, ఆ జీతాలు ఏమైనాయి, అట్లాంటిక్లో జాబులు అట్లాంటిక్ పెట్టారు, ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నాడు, ప్యాకాట్ ఇస్తారంట, ప్యాకాట్ ఇస్తారు, ప్యాకాట్ ఆడిస్తారంట దుబాయ్లో, ఢిల్లీలో. అసలు మొత్తం చేసేది ఎవరో తెలుసా? నేను వెళ్ళా తిరువురు, మీ అందరికి కూడా తెలుసు. ఇతను నన్ను పిలిచి మన ఇద్దరం కలిసి తిరుగుదాం ఎంఎస్ఎంఈ దీంట్లో అని చెప్పి ఎంపీ గారు పంపిస్తే వెళ్ళా. ఏమండి, ఎంపీ గారికి ప్రమేయం లేకుండా, ఎంపీ గారికి ప్రమేయం ఉండకూడదు, మన ఇద్దరం కలిసి తిరుగుదాం బ్రదర్ అని నాకు గాలం వేశాడు. నేను ఎంపీ గారు చెప్పిన ఆదేశాలే నేను చిరసావిస్తా, కిట్టు అనేటువంటి వ్యక్తి ప్రెస్లోకి రావాలా అని నేను వెళ్ళిపోతానన్నాడు. నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో అన్న. వాళ్ళింటోనే ప్రెస్ మీట్. కానీ కిట్టుని పిలిపించాను, కూర్చోబెట్టాం, ప్రెస్ మీట్ చేసాం. వెళ్దామన్నా అని మాయమైపోయి వెళ్ళిపోయాడు. నేను 20 వార్డులో తిరిగా. ఏ కరువు పెడతా ఉన్నారు. మనం మంచివాళ్ళం అయితే వేరే వాళ్ళని ఎందుకు చూసుకుంటారు? అక్కడి నుంచి తండాలుగా వస్తున్నారు. ఏ నియోజకవర్గం నుంచి రావట్లేదుగా, నువ్వు సంతృప్తికర స్థాయిలో అక్కడ పని చేయట్లేదు అనేది సింపుల్. నాకు అక్కడ ఏ కరువు పెట్టారు, ఇన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎన్ని సమస్యలు, ఊరంతా సమస్యలే. అసలు నువ్వేం చేస్తున్నా? ఏం చేయట్లా. బార్డర్లో ఇసుకని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారు. చక్కగా ప్యాకాట ఆడతాడు, హనీ ట్రాపులు చేస్తాడు. అసలు చీర కడితే చాలు, ఇంకా అసలు ఏమి లే. ఆధారాలు ఉన్నాయి ఇట్లా ఇంటికి మీరు చెప్పినట్లకి అన్నీ ఉన్నాయండి, అన్ని ట్రోల్ అయినాయి. ఇప్పుడేంది, సంవత్సరాల నుంచి ట్రోల్ అవుతున్నాయి. అసలు నేను మన ట్రైబల్ మీటింగ్కి వెళ్తే జీకొండూరులో అతను పదజాలం ఏంటో తెలుసా? చెప్పులతో కొడతాను, చాటలతో కొడతాను, దొంగనా కొడుకులు అంటాడు. అంటే నేను అనకూడదు, సారీ, బూత్ మాటలు మాట్లాడుతున్నాడు వేదిక మీదే. అక్కడ వచ్చినటువంటి ఆడవాళ్ళందరినీ, మహిళల్ని సెటైర్లు వేస్తున్నాడు. నాకు అప్పుడే అనిపించింది, నేను ప్రత్యక్షంగా చూశాను, సెటైర్లు వేస్తున్నాడు. అధికారుల దగ్గర నుంచి కింద స్థాయి మహిళలు ఎవరైతే ఉన్నారో అందరి మీద సెటైర్లు వేస్తున్నాడు, చలోక్తులు విసురుతున్నాడు. అసలు ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఎమ్మెల్యే నా 42 సంవత్సరాలు నేను ఎక్కడ చూడాల. ఇంత క్యారెక్టర్, క్రెడిబిలిటీ, కమిట్మెంట్, కన్సర్న్స్, ట్రాన్స్పరెన్సీ, ఆర్గనైజింగ్ కెపాసిటీ ఇవి అసలు అతని దగ్గర లేవు. ఏమి లేకుండా ఎలా ఇచ్చారు? ఆయనకి పులిహార కలపడం రాలేదు సార్. రాజకీయ పులిహార ఇది అప్పడం, రాజకీయ పులిహార. రాజకీయం వేరు సార్, అచ్చలు ఉండవు, అన్ని ఆత్మహత్యలే. అసలు నీకు రాజకీయంలో పులిహార కలపడం రావాలా? ఒక పార్టీ లైన్ ఉంటుంది సార్. కేశినేని శివనాథ్ చిన్ని గారు ఒక పెద్ద మనిషి, ఒక ఎంపీ. ఆయన బీటెక్ చేశాడు, మంచి నిష్ణాతుడు, పారిశ్రామికవేత్త, మంచి క్యారెక్టర్ ఉండేవాడు. నువ్వు ఎట్టుండాలా? లాయల్గా ఉండాలా. చెబుతున్నావు, పిర్రగిల్లు జాలబాడుతున్నావు నువ్వు మిస్టర్ శ్రీనివాస్ గారు. నేను ఆయనకు లాయలు, నేను అబ్బా ఆయన ఇచ్చిన టికెట్ నేను గెలిచానని. ఇదేంది ఇది? దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా.